హలో అండి. హలో సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ గదర్ అవార్డ్. సో Thank you. సినిమాకి రావడం జరిగింది. అయితే సార్ మీరు చూస్ చేసుకునే కథలు మీరు ఇందాక చెప్పినట్టు పల్లెటూరుకు సంబంధించిన అర్బన్ స్టోరీస్ నేను మేబీ నేను అవి రిలేట్ అవుతాను అని చెప్పి అన్నారు. ఒక కథ మీ దగ్గరికి వచ్చాక ఒకటి ఫైనలైజ్ చేయడానికి అంత టైం తీసుకుంటారు. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఓన్లీ యాక్టింగ్ వరకే ఉండరు, మీరు ఆల్మోస్ట్ అన్ని ఆర్ట్స్లోను అన్ని ఫ్రేమ్స్లోనూ మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఇందాక కూడా చెప్పారు సగం ఐడియాస్ నేనే ఇచ్చాను అని చెప్పి. అంటే అది ప్రమోషన్ నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండి. అదే ప్రమోషన్స్ కూడా మీరు చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే ఒక తిరువీర్ని మనం కాస్ట్ చేస్తే చాలా ఆటల్లో మనకి హెల్ప్ఫుల్ అయిపోతాడు అని మీరు ఫీల్ అయిపోవచ్చా? లైక్ నాకు రానిది ఇప్పటి వరకు మీరు చెమట. నాకు ప్రమోషన్స్ అంటే భయం. ఏం మాట్లాడాలో, ఏం అడుగుతారో, ఏం కన్వే అవుతుందో. నాకు యాక్టింగ్ ఎంత ఈజీయో ప్రమోషన్స్ అంత కష్టం. సో కథ సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ చెప్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ కాంటెంట్ అర్థమవుద్దండి. ఒక్కొక్కసారి ఎవ్రీ టైం నేను రెండు చేస్తాను, వింటాను, చదువుతాను స్క్రిప్ట్. సో అప్పుడు బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఇఫ్ అది మనకి ఇంకా ఒక వారం రోజులైనా 10 రోజులైనా ఇంకా నా కథ వెంటాడుతుందంటే అది మంచి కథ అని నమ్ముతాను అంతే. థ్యాంక్ యూ అండి. తిరువీరు గారు, హలో అండి. సో అంటే ఇందాక మాట్లాడుతూ తిరువీరు అంటే ఇప్పటివరకు ఓటీటీ హీరో అండ్ ఇప్పటి నుంచి డబ్బులు వచ్చే హీరోగా కూడా జనాలు రిసీవ్ చేసుకుంటారు అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. సో ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట? అంటే సో మీకు మంచి హిట్స్ ఉన్నాయి, కలెక్షన్స్ లేవనా లేకపోతే వేరే రీజన్? లేదు సార్, అలా ఏం లేదు. అంటే ఎక్కడో చిన్న గ్యాప్ ఉండిపోయిందేమో ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడానికి అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే మసూదాతో నాకేం ప్రాబ్లం లేదు. వేరే పరేషాన్ రిలీజ్ అయినప్పుడు ఎంతైతే కొంత కలెక్షన్స్ పరంగా అది ఉండిందో, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరేషాన్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, రానగారిని అడిగి ఒకసారి అది రిలీజ్ చెక్ చేసుకుందామా అని. నేను థియేటర్స్ విజిట్స్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అన్న పరేషాన్ ఉంటుందన్నా అని చెప్తూ ఉంటారు. అండ్ ప్రీ వెడ్డింగ్ ఎలా అయితే అఫ్కోర్స్ మన మీడియా కూడా మనం చాలాసార్లు ఇది ఇంకా బాగా చేసి ఉండాల్సింది అన్నట్టుగా మీడియాలోనూ మాట్లాడుకున్నాము, ప్రొడక్షన్ హౌసెస్ మాట్లాడే. సో ఆ బాగా చేసి ఉంటే మేబీ అలా ఆ పదం ఇప్పుడు వాడకపోయేవాడినేమో. కానీ ప్రీ వెడ్డింగ్ని నేను జనాన్ని కలుస్తూ ఉంటాను కదా, పిల్లలు, పేరెంట్స్, ఫ్యామిలీసు రిపీటెడ్గా చూస్తున్నారు. మనం చూసావా ఎన్నిసార్లు? మొన్న ఒక ఆయన కలిసారు, ఫ్యామిలీతో వచ్చారు, ఎస్ఐ గారు అక్కడ అనంతపూర్లో షూట్ చేస్తుంటే. ఇప్పటికి 5-6 సార్లు చూసామండి హోల్ ఫ్యామిలీ కూర్చుని అని. సో ఆ నంబర్ ఏదైతే ఉందో థియేట్రికల్గా వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ ఇంకొక సినిమా చేయడానికి స్కోప్ వస్తుంది, నేను బెటర్గా కథలు చెప్పడానికి ఒక స్కోప్ వస్తుంది, అండ్ చాలామంది బాగుంటారు, సినిమా బాగుంటుంది, పని వస్తుంది. అంటే బేసిక్గా ఒక నటుడికి రెమ్యునరేషన్ కంటే గుర్తింపు చాలా ఎక్కువగా కోరుకుంటారు. సో బేసిక్గా ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కొంతమంది మీరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడైనా ఎక్కడైనా సో ఏం చేస్తున్నారు మీరు అని ఇంకా గుర్తుపట్టకపోవటం అనేది నిజంగా అది మీకొక్కరికి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. బట్ ఇప్పుడు వస్తున్న కొంతమంది ఆర్టిస్టులు కానీ లేకపోతే కొత్త హీరోలు కానీ ఒక హిట్ కొట్టంగానే సో వాళ్ళు జనాల్లోకి చాలా ఈజీగా వెళ్తారు, జనాలు కూడా చాలా బాగా గుర్తుపడతారు. అది వేరే అని పిఆర్ స్టంట్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అనుకోవచ్చు. బట్ మీరు చూస్తే చాలా సింపుల్గా ఉంటారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా ఈ పిఆర్ ఫాలో అయ్యి నేను కూడా పిఆర్స్ని పెట్టుకుని పర్సనల్గా నేను ఏం చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలాగా, వైరల్ అయ్యేలాగా ఇవన్నీ చేసుకుంటే జనాలు నన్ను ఇంకా బాగా గుర్తుపడతారేమో అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా? గుర్తుపట్టాలనైతే నేను ఎప్పుడు కష్టపడలేదండి. నచ్చిన పని చేయాలి, నచ్చినట్టుగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అన్నది మెయిన్ ప్రయారిటీ ముందు నుంచి. నేను నాటకం చేసినా, రేడియో చేసినా, ఇక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ నేను హ్యాపీగా ఉన్నానా అనేది చెక్ చేసుకుంటాను. గుర్తుపట్టకపోవడం బిగినింగ్లో బాధేసేది, చాలా ఎర్లీ డేస్లో మసూదా ఆ టైంలో ఏంటి ఇంకా తెలియదు నేను అన్నట్టు. కానీ పట్టకపోయినా నన్ను గుర్తుపట్టే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ, ఆడియన్స్ గుర్తుపట్టాలని కోరుకుంటాను. ఆ రోజు కూడా ఈ సినిమాతో వస్తుందని కోరుకుంటున్నాను. కానీ నేను ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి తెలుసు, ప్రతి టెక్నీషియన్కి తెలుసు, హోల్ ఇండస్ట్రీకి తెలుసు. దానివల్ల నాకు పనితో ప్రాబ్లం లేదు. ఆడియన్స్ ఒకరోజు లేట్గా వచ్చి గుర్తుపడతారు, బట్ స్టిల్ ఓకే, నేనేం బాధపడట్లేదు దానికి. సో అంటే ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక హీరోయిన్తో మనం విలన్గా చేసి మళ్ళీ సేమ్ అదే హీరోయిన్తో మళ్ళీ హీరోగా సుకుమారి. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ తను, తనతో ఇంకా 10 సినిమాలు అయినా చేస్తాను నేను. డైరెక్టర్ గారు సార్, సో మీ కంటెంట్ అంతా చాలా బాగా అనిపిస్తుంది సార్, చూస్తుంటే చాలా బాగుంది. అంటే
తిరువీర్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ఇండస్ట్రీ. బట్ ఆయన ప్రీవియస్గా కూడా చాలా విలేజ్ డ్రామాస్ అని చేస్తున్నారు. లైక్ సో ఇందులో కూడా అదే క్యారెక్టర్ ఇంచుమించు ఏమైనా రిఫరెన్సెస్ ఏమైనా పడుతుందా, లేదా ఫ్రెష్ తిరువీర్ను మనం చూస్తాం? లేదు సార్, మీకు టీజర్లోనే అర్థమైపోతుంది సార్. ఆయన లుక్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఇది ప్రాపర్గా సినిమా న్యాచురల్గా ఉంటుంది, కంటెంట్ న్యాచురల్గా ఉంటుంది, విజువల్ కమర్షియల్గా ఉంటుంది. సో లైక్ మీకు మహానటి గారు ఆ సినిమా అంటే దాంతో పోల్చట్లేదు, మీకు న్యాచురల్ సబ్జెక్ట్, రియలిస్టిక్ కథ, కానీ మీకు సినిమా చూస్తున్నప్పుడు విజువల్స్ కమర్షియల్ మేకింగ్లో ఉంటాయి. సో దానికి క్యారెక్టర్లన్నీ కమర్షియల్ యాక్టింగ్ చేయాలి, అందులో ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. సో తిరువీర్ గారు ఇంతకుముందు చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ చూపిస్తాను సార్, అదైతే గ్యారంటీ. ఓకే ప్రసాద్, సో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు, అటు యూట్యూబ్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఎట్లా ఉంది జర్నీ? అండ్ సో చాలా హ్యాపీగా ఉందండి. ఒక సిచ్యువేషన్ తర్వాత కూడా ఎన్ని అవకాశాలు రావడం, ప్రేక్షకులు ఆదరించడం, దర్శకుల టెక్నీషియన్ అందరూ నన్ను గుర్తించడం, ఇంకా హ్యాపీగా ఉంది డార్లింగ్. డైరెక్టర్ గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది. అంటే కొంచెం ఎంగేజింగ్గా ఉంది అండ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ యంగ్ పీపుల్కి కావచ్చు, ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది. సో కథను రెడీ చేసుకున్నప్పుడు వెన్ డిలే అవుతున్న కొద్దీ లైక్ ఇందాక అడిగారు, సో అప్డేట్ అవుతూ ఉండాలి అని చెప్పి ఏదో ఒక పాయింట్ అన్నది రిఫరెన్స్ చేస్తూ ఉంటారు రిలీజ్ అయిన తర్వాత. అరే మనం ఈ సినిమా చూసాం కదా, ఈ పాయింట్తో సినిమాస్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి. బట్ అంటే లైక్ ఆ ఫియర్ ఏమైనా ఉందా అంటే లైక్ ఇది మనది ఎప్పటిదో కథ కదా, సో ఏమైనా సిమిలారిటీస్ తీసుకొని కంపేరింగ్ చేసుకొని బాగున్న సినిమాని కూడా ఏమైనా చేస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో? యాక్చువల్లీ మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. నేను రాసిన కథలు చాలా సినిమాలు వచ్చేసాయి, చూస్తూ ఉంటే సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో అసలు నేను ఎందుకు ఆలోచించి కథని జనాలకి తెలిసిన కథలు అన్నీ రాసుకుంటూ దాంట్లో ఆ మూసలో చూసి బాధపడాలి అని చెప్పి నేను చూసిన కథలు రాయటం మొదలుపెట్టా. అంటే నేను చూసింది వేరే వాళ్ళు చూడరు కదా, సో ఇది నేను చూసిన కథ, ఇది అనుభవాలు, నా ముందు జరిగిన కథలు అన్నీ తీసుకొని ఇన్బుల్ట్ చేశా. ఖచ్చితంగా దీనికి ఎక్స్పైరీ అవ్వడానికి స్కోప్ లేదు, అంతే, దాన్ని ఏం చేయలేము. ఓకే తిరువీర్ గారు, అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నారు, సో ఈ క్యారెక్టర్ కొద్ది గొప్ప నాలో కూడా ఉంది, ఈ క్యారెక్టరేషన్ నేను బిహేవ్ చేశాను కాబట్టి ఐ నో ద పెయిన్ అని అంటున్నారు కాబట్టి. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు కానీ, ఈ స్టోరీ మీరు విన్నప్పుడు కానీ, సో మీ వైఫ్తో ఏమైనా డిస్కషన్ చేసుకొని ఆవిడ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ తీసుకోవడం లాంటివి ఏమైనా జరిగాయా, పర్టికులర్లీ ఫర్ దిస్ మూవీ పాపం ప్రతాప్? టీజ్ చేసింది ఏంటి నువ్వు చెప్పావా నరేష్కి ఐడియా అని. ఓకే, సో అంటే అది కోఇన్సిడెన్స్ అనొచ్చేమో. అంటే మనకి ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి అది ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ఇంకా రావు బ్రెయిన్లోకి, ఇలా అవుతుందా, ఇలా ఎప్పుడన్నా ఎవరికైనా అయ్యిందా అని అంత రాదు. ఎందుకంటే మనమే ఒక్కొక్కసారి ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి అది చాలా ఈజీగా నేను కథతో ట్రావెల్ అవ్వగలిగా. ఓకే, ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, ప్లీజ్ డోంట్ మైండ్. సో బేసికల్గా ట్రైలర్ లాస్ట్లో ఒక సీన్ ఉంది, టీజర్ లాస్ట్లో ఒక సీన్ ఉంది విచ్ ఈస్ లిప్ లాక్ సీన్. సో జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి కొన్ని బౌండరీస్ అని ఉంటాయి, ఆర్ ఎల్స్ పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు అలాంటి బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారా? ఎందుకంటే నాకు తెలిసి మీరు చాలా సినిమాస్ చేశారు, బట్ స్టిల్ ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో చేస్తూ లిప్ లాక్ సీన్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ మూవీస్ చేస్తున్నప్పుడు. సో ఫ్యామిలీ నుంచి ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా? వాట్ ఈస్ యువర్ వైఫ్స్ రియాక్షన్? లేదండి, అంటే నేను ఫస్ట్ నుండి యాక్టింగ్లోనే ఉన్నాను, థియేటర్ ఆర్ట్స్ నుంచి. ఇప్పుడు కొత్త మధ్యలో పెళ్లి చేసుకున్నాను అంతే. సో యాక్టింగ్ రిలేటెడ్ తను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదండి. కథకి అవసరం అయితే తప్ప నేను చేయను, ఎవరు నన్ను అడగరు. సో యాక్టింగే, ఇల్లు ఇల్లే, సంబంధం లేదు. థ్యాంక్ యూ. నరేష్ గారు, టైటిల్ చూస్తే పాపం ప్రతాప్ అని ఉంది, కిందేమో పోస్టర్లో అది పంచాయతీ, అది ఒక ఇమేజ్ ఒకటి ఉంది. అంటే ప్రతాప్కే అన్యాయం జరిగిందంటారా, లేదంటే బట్ 4 గోడల మధ్య జరిగిన దానికోసం పక్కింట్లో ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ పాయింట్లో చెప్తున్నప్పుడు ఈ కామెడీ జానర్ని అటాచ్ చేస్తూ ఈ స్టోరీ ఎలా చెప్పగలిగారు? సో ఎలా ఉండబోతుంది? ఇది 98 బ్యాక్డ్రాప్ అండి. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే మనం చూస్తున్నాం కదా, అంటే తాలింపు వేయలేదని విడిపోతున్నారు, తాలింపు వేసారని విడిపోతున్నారు, పప్పులో తాలింపు పెట్టారు నాకు ఇష్టం లేదని విడిపోతున్నారు, చిన్న చిన్న విషయాలు విడిపోతున్నారు. సో ఒక డెసిషన్ తీసుకునే ముందు అమ్మాయి అంటే విడిపోతున్నారు అంటే పెట్టబట్టుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం కాదు. 2 కుటుంబాలు ఉంటాయి, ఊరు ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన మనుషులు చాలామంది ఉంటారు. వాళ్ళ మధ్యలో కొంతమందిని పెట్టేసి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏం ఫేస్ చేస్తారనేది మనం పట్టించుకోము.
దీంట్లో అది నేను చెప్పాలనుకున్నాను. అందుకే మీకు ఆ చెట్టు జనాలు కనపడతారు, దాని అర్థం లోకులు కాకులాగా పొడుస్తూ ఉంటారు ఒక సందర్భం వచ్చినప్పుడు. దాన్ని నేను ఎగ్జాంపుల్గా దీంట్లో పెట్టాను మీకు. సినిమా చూస్తే మీరు చూసిన టీజర్కి సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి, అంటే ఎక్స్పెక్ట్ చేయరు. ఆల్ ది